నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు వెనస్డే 3 జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 43 అండ్ వర్స్ 19. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నానని పలికినప్పుడు వింటున్న నీవు దానిని ఆస్వాదించాలి. యు హ్యావ్ టు రిసీవ్ దట్ వర్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడెప్పుడు దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయుచున్నాడు? ప్రతిరోజు. ఎందుకంటే ప్రతిదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత పుడుతున్నది కనుక హీ డస్ అ న్యూ థింగ్ ఎవ్రీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యువర్ సీకింగ్ హిమ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎటువంటి నూతన క్రియ అండి? అరణ్యములో త్రోవ. నీ జీవితం అరణ్య జీవితముగా ఉన్నదేమో, త్రోవ లేని జీవితముగా ఉన్నదేమో, ఎటు వెళ్ళాలి, ఎటు తిరగాలి అని ప్రశ్నలో ఉన్న జీవితమేమో. దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నాడంటే త్రోవ లేని నీ జీవితంలో, అవకాశం లేని నీ జీవితంలో అవకాశాలను, త్రోవను కలుగు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఎడారిలో నదులను పారచేయుచున్నాను. ఎడారిలో నదులు ఉండవు, అందుకే అది ఎడారి. ఈరోజు దేవుడు నీ యొక్క అరణ్య జీవితము, నీ యొక్క ఎడారి జీవితానికి అంతము పలుకుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాడు. మనమేమి చేయాలి? మనము దాన్ని ఆలోచన చేయాలి. మీరు దానిని ఆలోచించరా అంటున్నాడు. అంటే ఒక నూతన క్రియ నా జీవితంలో జరగాలంటే నేను ఆలోచించాలి. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, పాండర్ ఆన్ వాట్ the Lord is doing in my life. Let me read this in English. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. I'll make a way in the wilderness and the rivers in the desert. Shall you not know it? You have to know it. You have to believe it. దాని అర్థమేంటి తెలుసండి? నీవు నమ్మాలి. మీరు దాన్ని యోచించారంటే అర్థమేంటి తెలుసండి? మీరు దాన్ని నమ్మరా? ఈరోజు నువ్వు నమ్మినట్లయితే అది నీ జీవితంలో జరుగుతున్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. रिसीव इट माय ब्रदर एंड माय सिस्टर. हिंदी में पढ़ेंगे यशायाह का पुस्तक, उसमें 43rd चैप्टर और 19th वचन पढ़ रहे हैं. देखो, मैं एक नई बात करता हूँ, वह अभी प्रकट होगी, क्या तुम उससे अनजान रहोगे? मैं जंगल में एक मार्ग बनाऊंगा और निर्जल देश में नदियां बहाऊंगा. प्रभु को धन्यवाद. नया बात, नया काम, नया चीज आपकी जिंदगी में करूंगा. आपको क्या करना है? परमेश्वर कहते हैं आपको उस विषय में अभी आपको ध्यान देना चाहिए, आपको पहचानना चाहिए. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. क्यों उससे अनजान रहते हैं? अनजान मत रहो. एक नया कार्य आपकी जिंदगी में कर रहे हैं. एक मार्ग बनाऊंगा, निर्जल देश में, जंगल में मार्ग और निर्जल देश में नदियां बहाऊंगा. यदि आपका जिंदगी में मार्ग नहीं का जिंदगी है, आज परमेश्वर कहते हैं मैं एक मार्ग बनाऊंगा, नदियां बहाऊंगा. ये किसको मिलेगा? जो विश्वास करते हैं कि परमेश्वर मेरे जिंदगी में एक नया कार्य, नया बात कर रहे हैं. ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో దేవుడు ఒక నూతనకి హృదయమే లేచినప్పుడు
ఆల్ యూ హ్యావ్ టు బిలీవ్ ద లార్డ్ ఈస్ డూయింగ్ అ న్యూ థింగ్ ఇన్ మై లైఫ్. ఉదయమే లేచిన వెంటనే నువ్వు నమ్మాల్సిన సత్యం ఏంటి తెలుసా? దేవుడు ఈరోజు నా జీవితంలో ఒక నూతన క్రియ చేయుచున్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం లేవాలి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగంలో, నీ బిజినెస్లో, నీ ఫ్యామిలీలో, మీ చదువుల్లో, మీ యొక్క మినిస్ట్రీలో మీరు సేవ చేస్తుంటే సేవలో ఒక నూతన క్రియ ఆయన చేయించున్నాడు. నీవు యోచించడం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు పర్సీవ్ అండ్ నో ఎట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. All I want you to do is believe that God is doing a new thing in your life. మీరంతా చేయవలసింది ఒకటే, ఇదిగో నా దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నా జీవితంలో ఒక నూతన క్రియ చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము నాయన ఒక నూతన క్రియ అనుభవంలోనికి నడిపింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఏదైతే జరగదనుకున్నారో, ఏదైతే జరిగిపోతాదని భయపడుతున్నారో వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించి ఆశీర్వదించి ఒక నూతన క్రియ వారి జీవితంలో జరిపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన తండ్రి. దేవ, జాబ్స్లో, బిజినెస్లో ఒక నూతన క్రియ కొరకు స్తోత్రం నాయన. స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారి జీవితంలో ఒక నూతన క్రియ కొరకు స్తోత్రం. విదేశాల్లో చదువుకుంటున్న వారి జీవితంలో ఒక నూతన క్రియ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు జీవితంలో నూతన క్రియకే స్తోత్రం నాయన. దేవ, జాబ్ ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారి జీవితాల్లో నూతన క్రియకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారి జీవితంలో ఒక నూతన క్రియకే స్తోత్రంలో నాయన తండ్రి. ప్రభా నాయన దేవ, మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధలింప చేసినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన ఒక నూతన అనుభవంతో పరిచయం చేయటకు సహాయం చేసినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఈ దేశంలో ఒక నూతన క్రియ కొరకు స్తోత్రం. దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ మరి ఒక్కసారి నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న మేమందరము మా జీవితంలో ఒక నూతన క్రియను నాయన మేము యోచిస్తూ, మేము నమ్ముతూ, మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.